హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే లంచ్కి ఈరోజు కాకరకాయల పులుసు అలాగే అరటికాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కాకరకాయల పులుసులో ఆనియన్స్ వేసి చేస్తున్నాను. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే వితౌట్ ఆనియన్ ఫుడ్ తీసుకుంటాను నేను. కాకపోతే ఇంట్లో వాళ్ళకి ఆనియన్స్ వేసి చేయడం చాలా రోజులైంది. అది ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే ఇందులో ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసాను పోపుకి. కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ వేసి వేపుతున్నాను ఫ్రెండ్స్. అన్నీ ఒక్కొక్కటి వేయడానికి ఒక్కొక్కసారి బద్ధకం వేసి అన్నీ ఒకసారిగా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేస్తూ ఉంటాను. ఇక్కడైతే రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. గంజి వంచి ట్రై చేశాను కానీ ఒక 4 డేస్ ఎందుకో కుక్కర్ అన్నం అలవాటైపోయి నాకు అది తినబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్. అంటే కుక్కర్లు లేనప్పుడైతే అత్తగారింట్లో, మా ఇంట్లో విలేజ్లో ఉన్నప్పుడు వంచుకొనే తినేవాళ్ళము. బాగుండేది రైస్. ఉప్పుడు బియ్యం అన్నం తినేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. తర్వాత మేము పిల్లల చదువులకని ఇక్కడికి వచ్చేసిన తర్వాత, తిరుపతికి వచ్చేసిన తర్వాత ఈ కుక్కర్ అన్నం అలవాటైపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆనియన్స్ ఉడికిన తర్వాత కాకరకాయలు ఉడికించి పెట్టుకొని ఉన్నాను. అవి పులుసులో వేసేసాను ఫ్రెండ్స్. అందులో కారము, కొద్దిగా ధనియాల పొడి, పసుపు అన్నీ వేసాను. దాని తర్వాత చింతపండు పులుపు కలిపి నానబెట్టుకున్నాను. అది కలిపి పోసేసాను ఫ్రెండ్స్. మూత పెట్టేసామంటే కొద్దిగా వాటర్ వేసాం కదా చింతపండు పులుపుతో పాటు, అది ఉడికిందంటే సెట్ అయిపోతుంది పులుసు. సో టేస్టీ. కావాలనుకుంటే ఒక బెల్లం ముక్క, చిన్న ముక్క ఒకటి వేసుకోవచ్చు, కానీ నేనైతే అలాగ వేయను. ఇక్కడైతే అరటికాయ ఫ్రైకి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అరటికాయలు పాడైపోతున్నాయి. సంతలో కొంచెం తక్కువగా ఉన్నాయంటే అన్నీ తెచ్చేస్తారు రేట్లు తక్కువగా ఉన్నప్పుడు. ఇవన్నీ వేస్ట్ చేయకుండా ఉపయోగించాలి కదా. అందుకని ఇలాగా ఏవి పాడైపోతుంటే ముందు చేసేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ రేపు కూడా సంత వచ్చేస్తుంది కదా. ఒక్కొక్క వారం తెస్తారు, ఒక వారం మిస్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వద్దని చెప్పేస్తూ ఉంటాను నేను. కూరగాయలన్నీ తెచ్చిపెట్టుకొని ఏం చేసుకుంటాం, పాడైపోతాయి కదా అని. ఇదిగోండి ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్లో వేసేసి సిమ్లో పెట్టేసామనుకోండి, ఉప్పు పసుపు వేసి త్వరగా ఉడికిపోతుంది అరటికాయ. జీలకర్ర వేసాను ఫ్రెండ్స్, అంతే, ఇంకేం వేయలేదు ఇందులో. కావాలంటే కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను చెప్పాను కదా వెల్లుల్లి తిననని. ఇందులో కాకరకాయ పులుసుకైతే ఉల్లి వేశాను, ఇందులోకైతే వేయలేదు. పేస్ట్ కావచ్చు, లేదంటే కచ్చా పచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి. ఉల్లి పేస్ట్ చేసి కూడా వేస్తూ ఉంటారు. ఉల్లి ఎక్కువ పేస్ట్ చేసి వాడకూడదని చెప్తూ ఉంటారు కదా. ఇదిగోండి కాకరకాయల పులుసు ఇంకొక 2 నిమిషాలు ఉడికిందంటే సరిపోతుంది. సో యమ్మీ, బాగా ఇష్టంగా తిన్నారు ఇంట్లో వాళ్ళు. ఇక్కడైతే దోస పండ్లు తెచ్చారు ఫ్రెండ్స్. ఈ మధ్య మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు, దోస పండ్లు తెచ్చారు. అవన్నీ అలాగే ఉండిపోయాయి. అవి 2 కట్ చేస్తున్నాను. చిన్ని పండ్లు తెచ్చారు కానీ స్వీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ గింజలు తీసాడు పడేశాను. ఒక్కొక్కసారి ఓపిక ఉందనుకోండి, గింజలు కూడా వేస్ట్ కానివ్వకుండా మరుసటి రోజు ప్లేట్లో వేసి పెట్టి మరుసటి రోజు కడిగేసి ఎండలో పెట్టి టైంపాస్కి తింటూ ఉంటాను. ఓపిక లేనప్పుడు తీసాడు పడేస్తూ ఉంటాను. అదే ఇప్పుడు తీసాడు పడేశాను. ఈ మధ్య ఈ కఫ్, కోల్డ్ ఎక్కువై కొంచెం శరీరం కూడా నీరసంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మందులన్నీ తినేసి ఎక్కువగా అందులో సయాటికా ప్రాబ్లంకి తింటాను. ఇంక ఇలాగ హెల్త్ బాగాలేనప్పుడు అవి ఇవి కలిపి తినడం ఎక్కువ అయిపోతుంది. ఇదిగోండి పులుసు అయితే టేస్టీగా రెడీ అయిపోయింది. ఇంకా చల్లారిందంటే ఇంకా చిక్కబడిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. మన పిల్లలు లైవ్లో పిల్లలు ఫ్రెండ్స్ అంటున్నానని ఆట పట్టిస్తున్నారు. అయినా ఇంకా ఏదో ఒక రకంగా మాట్లాడాలి కదా. సంబంధాన్ని కలుపుకుంటేనే కదా ప్రేమ, స్నేహము అనేది సదాకాలానికి నిలబడుతుంది. అందుకని పిల్లలు అనడానికి అందరూ ఒకే విధంగా రిసీవ్ చేసుకోరు కదా. ఫ్రెండ్స్ అంటే అందరూ నచ్చినట్టు ఉంటారు. అందుకని అలాగ ఉపయోగిస్తున్నాను. మీకు నచ్చలేదు అంటే నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అరటికాయ కూడా రెడీ అయిపోయింది. ఇందులో కారము, వేరుశనగకాయల పొడి మిక్స్ చేసి పెట్టుకున్నాను. అంటే ఎండుమిర్చి, పల్లీలు కలిపి మిక్సీ చేసి పెట్టాను, అది వేస్తున్నాను ఫ్రెండ్స్. సో యమ్మీ, రెడీ అయిపోయింది మన కూర. కాకరకాయల పులుసు, అరటికాయ ఫ్రై. మీరు ఎలా చేస్తారు? ఒకవేళ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి.